Hello everyone, welcome to After Talks and Treats. Today my recipe బఠానీ చాట్ అన్నమాట. స్ట్రీట్ స్టైల్ ఆఫ్ బఠానీ చాట్. మన స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా బఠానీ చాట్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో 1 బిర్యానీ లీఫ్ అండ్ కొంచెం జీరా యాడ్ చేసుకున్నాను. ఈ జీరా అంతా కొంచెం చట్పట్ అన్న తర్వాత దీంట్లోకి నేను సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఈ చాట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా తిప్పేసుకొని దీన్ని కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేయండి ఆనియన్స్ని. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, ఇవన్నీ డ్రై స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ టొమాటోస్ని యాడ్ చేసుకున్నాను. ఈ టొమాటోస్ వేసిన తర్వాత అన్నీ మిక్స్ చేసేసి ఒకసారి మంచిగా లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఇంతలోకి నేను ఒక 7 to 8 అవర్స్ మంచిగా సోక్ చేసుకున్న బఠానీలు తీసుకున్నాను అనమాట. అండ్ 1 ఫుల్ పొటాటో పీల్ చేసుకొని పెట్టుకున్నాను. అది ఒక 1 ఫుల్ పొటాటో వేసుకున్నాను. అండ్ దీంట్లోకి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసేసి వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసేసి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసేసేయండి. ఎంత సాఫ్ట్గా కుక్ అయితే అంత టేస్టీగా ఉంటుంది. మనం ఫింగర్స్తో ప్రెస్ చేస్తే సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. చూడండి, ఈ విధంగా మనం కుక్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఈ ఆలు అంతా మ్యాష్ చేసి పెట్టేసేయండి స్పూన్తో. అండ్ ఇప్పుడు మన టొమాటో సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి కదా, స్పైసెస్తో మంచిగా మిక్స్ అయిపోయి మంచి అరోమా వచ్చింది. దీంట్లోకి నేను ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా బఠానీ మిక్స్చర్ని, దాన్ని యాడ్ చేసేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసేసేయండి ఇవన్నీ వేసేసి. ఇప్పుడు దీంట్లో వాటర్ని యాడ్ చేసేసాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసేసి ఇదంతా కొంచెం దగ్గరకు వచ్చేదాకా కుక్ చేసేసేయండి. చూడండి, దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని కొరియాండర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక 1 minute అలా కుక్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి.